లేదంటే ఈ లోపల రెడ్ బుక్ ఓపెన్ అయ్యింటే మీరందరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జైలు ఏవి సరిపోయేటివి కాదు. కొత్త జైలు కట్టాలి, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జైలును దత్తత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. అన్ని అక్రమాలు అన్యాయాలు చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయన రెడ్ బుక్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సార్. రెడ్ బుక్ లో పేర్లుని అంటే భయపడిపోతామా అని ఆయన భయాన్ని చూపించుకుంటున్నట్లే కనిపించింది చూసినంత. అంటే రెడ్ బుక్ అంటే మాకు భయం ఏంటి? రాజ్యాంగాన్నే మేము ఖాతరు చేయని వాళ్ళము, రాజ్యాంగం అంటేనే మాకు భయభ్రాంతులు లేని వాళ్ళము. ఆఫ్టర్ ఆల్ ఒక రెడ్ బుక్ గురించి మేము ఎందుకు భయపడతామనే విధంగా గంభీరంగా మాట్లాడగలుగుతున్నారే కానీ ఆ రెడ్ బుక్లో ఉన్న అంశాలు వాళ్ళకు నిద్ర పట్టడం లేదు, కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయన్నది ప్రజలందరూ గ్రహించారు. ఎందుకు లోకేష్ గారు ఒకటే మాట అన్నారు, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో అటువంటి అధికారులు నాయకులను వదిలిపెట్టను, వాళ్ళు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా ఈడ్చుకొచ్చి వాళ్ళకు తగిన శిక్ష విధిస్తాను చట్టబద్ధంగా అంటూ ఎప్పుడైతే లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి మాట్లాడాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా రాబోయే రోజులన్నిట్లోన ఇంకా జరగబోయే 4 సంవత్సరాల 9 నెలల వరకు వైఎస్ఆర్సీపీ నాయకులకు రెడ్ బుక్ అన్నది ఒక అస్త్రంగానే, ఒక భయంకరమైనటువంటి స్వప్నంగానే కనపడుతుంది. కానీ వాళ్ళకు నిజంగానే రెడ్ బుక్ అంటే అస్సలు నిద్ర పట్టదన్నది ఇది వాస్తవం. అదే ఒప్పుకుంటున్నాడు ఆయన. ఇక్కడ రెడ్ బుక్లో ఉన్న అంశాలు ఏంటి అన్నది మీకు తెలుసు, అందులో నోట్ చేసుకోబడ్డటువంటి వ్యక్తికి తెలుసు, ప్రజలకు తెలుసు. అమాయకులు ఎవరు కూడా రెడ్ బుక్లోకి చోటు రాలేదు.